ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీడియా మిత్రులారా, మీరు ఎవరైతే మనం ప్రొడ్యూసరు దిల్ రాజు వాళ్ళని ఎవరైతే మాట్లాడుకుంటున్నామో వారి గురించి కూడా మనం ఈ టాపిక్ తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఆయన కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. మరి వాళ్ళ తమ్ముడు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మొన్న ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడాడో, ప్రెస్ మీట్ కాదు అది మూర్తి గారి ఇంటర్వ్యూలో ఏమైతే మాట్లాడాడో అది చాలా ఎంబారెస్గా అనిపించింది. చిరంజీవి ఫ్యామిలీ అంటే మీ అందరికీ క్లోజు, అయినప్పటికీ హీరో ఫోన్ చేయలేదు, ప్రొడ్యూసర్ ఫోన్ చేయలేదు, డైరెక్టర్ ఫోన్ చేయలేదు. నువ్వెందుకే మరి సినిమా తీసుకున్నావు? బొచ్చు ఎందుకు తీసుకున్నావు నువ్వు సినిమా? కథ నచ్చి నువ్వు మా బాబు దగ్గరికి నువ్వు వెళ్ళావా? మా బాబు మీ దగ్గరికి వచ్చాడా? నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎవ్వడికి పడితే వాడికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీ హైప్ కోసం ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చే విధానంలో కూడా ప్రతిసారి గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నావు. నీ డబ్బులు ఎన్ని పోయాయి? జీపై నీ పార్ట్నర్ ఉన్నాడు, వాడి డబ్బులు చెప్పవా? నీ డబ్బులే చెప్తున్నావు ఏంటి? ఏదేమైనా నోరు జాగ్రత్త పెట్టుకో. క్షమాపణ చెప్పావు కాబట్టి నిన్ను ముట్టడి చేయడం లేదు. నీ ఆఫీసు పగిలిపోయేది, మళ్ళీ కన్స్ట్రక్షన్ వాస్తు బాగాలేదని చెప్పి కన్స్ట్రక్షన్ పెట్టుకున్నావు. ఇది కూడా జాగ్రత్త చూసుకోవాలి. తమ్ముడు మా పవన్ కళ్యాణ్ అభిమాని తమ్ముడు కూడా ఇట్టు కావాలని, వేణు శ్రీరామ్ గారు మంచి వ్యక్తి, వేణు శ్రీరామ్ గారికి ఇట్టుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీ కేర్ఫుల్. దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి. థ్యాంక్ యూ.